ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియా కాండము 23వ అధ్యాయము 38 నుండి ప్రియులరా 43 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. 42వ వాక్యం. నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలల్లో నివసింపచేసితినని మీరు మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేయండి. దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. నీతి సూర్యుని యొక్క ముఖ కాంతి ప్రకాశింపచేయండి. ఆశ్చర్యకరమైన మీ వెలుగును, కృపను, సత్యమును బయలుదేరజేయనివ్వని ప్రార్థిస్తున్నాను. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మరి మురుమల్ల బ్రాంచ్ నందు మనకు క్రిస్మస్ ఆరాధన జరుగుచున్నది. దైవజనులు శామ్యుల్ జ్యోతయ్య గారు అక్కడ వర్తమానాన్ని అందించబోచున్నారు. ఆత్మీయులు ప్రార్థించండి. మరి ఎవరికి వారుగా కుటుంబాలుగా కలిసి పాల్గొని ప్రభు నామాన్ని గొప్ప చేసి ఇక్కడ బ్రాంచ్ పరిచర్యలో మీ పాదములు మోపి ఆ పరిచర్య ప్రభు యొక్క మహిమ కొరకే విస్తరించబడాలని ప్రార్థన చేయవలెనని మీ ప్రార్థన సహకారాన్ని కోరుచున్నాం. సంతోషం. ఈ చదవబడిన వాక్య భాగమందు దేవాది దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుచున్నటువంటి విషయం, నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలల్లో నివసింపవలెను అంటున్నారు. పిల్లరా, గడిచిన దినాన మనము పర్ణశాల పండుగను గూర్చి కొద్ది మాటలు ధ్యానం చేశాము. ఎందుకు ఈ పండుగలు ఇశ్రాయేలీలు ఆచరించాలి? ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి వారు బయలుదేరినప్పుడు మార్గమధ్యములో
వారు ఆకాశముడు కురిసిన మన్నాను, పూరేళ్లను వారు భుజిస్తూ ఇంచుమించుగా 40 ఏండ్ల కాలం వారి ప్రయాణం అంతేలాగానే జరిగింది ఆహార విషయంలో. వారు ఎప్పుడైతే కనానుకు వచ్చి కనాను దేశపు పంట తిన్నారో, ఇక మన్నా కురవడం, పూరేళ్ళు రావడం ఆగిపోయాయి. అయితే పిల్లరా, ఈ పండుగ నియమాల దగ్గరకు వచ్చేసరికి ఇవి ఆగిపోయినవి కాదు, ఇవి కొనసాగించవలసినటువంటివి. 41వ వాక్యం, అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను, ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ అన్నారు ప్రభు. ఎందుకు ఈ నిత్యమైన కట్టడ అంటే, రానున్నటువంటి తరాలకు, రానున్నటువంటి ప్రజలకు ఈ పండుగ ఒక నియమముగా ఉండిపోవాలి. రానున్న తరములో ఉన్న ప్రజలు దేవుని గొప్పతనమును, మహత్కార్యములను వారు ఎరుగునట్లుగా వారి పండుగలను ఆచరింపవలెను. ప్రియులారా, ఇశ్రాయేలీలు యోర్దాను నది దాటుచున్న సమయం. వారు మందసాన్ని తీసుకుని యోర్దానులో నిలవగానే మరి యోర్దాను అంచున వారి అరికాళ్ళు తాకగానే నీళ్లు ఏకరాశికి నిలిచిపోతాయి. మందసానము యాజకులు సముద్రం నది మధ్యన నిలవగా ప్రజలందరూ దాటి వెళ్ళిపోతారు. దాటి వెళ్ళిన తరువాత వారు నిలవబడిన చోట నుండి 12 రాళ్లను తీసుకుని వస్తారు. యోర్దానుకి యువతల వాటిని నిలవబెడతారు. అదే గిల్గాలు అంటారు, అనగా దొర్లింపబడిన అని అర్థం. అనగా ఐగుప్తు దోషము, ఐగుప్తు నీడ మన మీద లేదు, అది దొర్లించబడినది అనే దానికి సూచనగా వాటిని పెడతారు. మోషేతో ప్రభువారు అంటారు, ఈ రాళ్ళు ఎందుకని మీ తరువాత తరం వారు అడిగినప్పుడు మీరు చెప్పండి, ఈ రాళ్ళు ఇలా నిలవబెట్టడం గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలీలను ఐగుప్తీయులు బానిసత్వపు జీవితంలో మగ్గిపోయినట్లు చేసిన కాలన దేవుడు వారిని అద్భుత రీతిగా విడిపించి యోర్దానును 2 పాయలుగా చీల్చి ప్రభువు నడిపించారన్న సంగతి నీ తరువాత తరం వారికి తెలియనట్లుగా ఈ రాళ్ళును శిలగా నిలవబెట్టండి అంటారు. అంటే రానున్న ప్రజలు దేవునిని తెలుసుకున్నట్లుగా ఈ పనిని చేయండి అంటారు. చూడండి పిల్లరా, కొన్ని రూపాలు, కొన్ని పరికరాలు, లేకపోతే కొన్ని లోహాలు అంతరించిపోతున్నవి లోకంలో. ఉదాహరణకు కిరోసిన్ అనేటువంటిది మన పిల్లలకు తెలియదు. అది గడిచిన కాలంలో అది వచ్చింది, ఇప్పుడు ఆగిపోయింది. దాని గురించి మాట్లాడితే మన పిల్లలకి అదేంటి అని అడుగుతారు. అంటే రానున్న తరానికి కొన్ని తెలియదు. అవి తెలియాలంటే దాని గురించిన నమూనాలు ఏమైనా ఉండాలి. అలాగే ఇక్కడ దేవుడు పండుగలను ఎందుకు చేయమంటున్నారంటే, ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థం అనేది ఉంది. ఆ పరమార్థం దేవునిలో దేవునిదై ఉన్నది. స్తోత్రం. దేవునిలో దేవునిదై ఉన్నది కనుక ఆ దేవునిదై ఉన్నటువంటి పరమార్థం భవిష్యత్తు తరాల వారు తెలుసుకోవాలి అంటే, ప్రియులారా, మరి ఈ పండుగలను కొనసాగించండి అని ప్రభు చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతం క్రిస్మస్ ఆరాధన జరుగుతున్న సమయంలో దీన్ని వ్యతిరేకించే వారు ఎంతమంది లేరు? ప్రత్యేకంగా ఒక డినామినేషన్ వారు ఉన్నారు. అసలు 25 యేసుప్రభు పుట్టినరోజే కాదంటూ వీళ్ళే విమర్శిస్తారు. క్రిస్మస్ తాత ఉన్నాడా, క్రిస్మస్ ట్రీ ఉందా, డ్యాన్సులు ఉన్నాయా అంటూ
దీనిని విమర్శించేటువంటి వారు లేకుండా పోలేదు. అయితే బైబిల్‌లో పండుగలను ఎందుకు ప్రభు చేయమంటున్నారంటే, భవిష్యత్తు తరాల వారికి దేవుని గొప్పదనం ఏంటో తెలియాలి. వారు యెహోవాను ఎరుగునట్లుగాను, దేవుని వారు గ్రహించుకున్నట్లుగాను, దేవుడు ఈ పనులు లేక ఈ కార్యములను చేయమని చెప్పారు. దేవునికి స్తోత్రం. ప్రియరా, ఎప్పుడైతే ప్రభు చెప్పిన మాట మనం వింటామో, ప్రభు యొక్క దీవెన, ప్రభు యొక్క ఆశీర్వాదం అనేది ఆ తరం వారే కాదు, తమ చుట్టూ ఉన్నవారు సైతం వాటిని అనుభవించబోతున్నారు. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసించాలి అని దేవుడు ఒక నియమాన్ని ఉంచారు. ఆదికాండము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక వరకు మన పితరులు గుడారాలలో వాగ్దానాల కొరకు జీవించారనే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, పర్ణశాల ప్రభువు వారిని కాపాడినటువంటి విధానము, పర్ణశాల వారు ప్రభు సన్నిధిని నిలిచి క్షేమాన్ని పొందిన సూచనలకు సంకేతంగా ఉన్నది. పర్ణశాల పండుగ ఎందుకు చేయాలంటే, భవిష్యత్తు తరాల ప్రజలు ప్రభువు యొక్క గొప్పదనాన్ని గ్రహించిన వారై దేవుని సన్నిధిని వారు అనుభవిస్తూ దేవుని యొక్క కృపకు పాత్రులవ్వాలనే ఉద్దేశంతో. ప్రియులారా, మరి దేవుడు మన కొరకు నియమించిన నియమములను, కట్టడలను తప్పక ఆచరించి రానున్న తరములకు మనమే ఒక దీవెనకరమైన వ్యక్తులుగా మారుదుము గాక. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం, దీవించండి. ఈ వాక్యము చేత మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరచండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. ఇది నాన్న మురుమల బ్రాంచ్ క్రిస్మస్ ఆరాధన మేలుకరంగా చేయండి. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఆనాడు భవిష్యత్తు తరాల వారి కొరకు రాళ్లను మీరు సిద్ధపరిచారు అయ్యా తండ్రి. యెహోషువ కాలంలో, అలాగనే మోషే కాలమందు పండుగలను తరతరాలకు పాటించమన్నారు. మీ గొప్పదనము, మహిమ గల కార్యాలు ప్రజలందరిలో ఉండాలని తండ్రి, ఏ నియమానికి మేము అవిధేయులు కాక నియమములో నిలిచి పోరాడి తగిన ఫలాన్ని పొందినట్లు సహాయం చేయండి. వాక్యం విన్న మా ప్రియులందరినీ దీవించండి. వారును మీ పనిలో పాలిభాగస్తులయ్యే భాగ్యం ఇయ్యండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.